వికీలీక్స్ సంచలన కథనం విడుదల చేసింది. స్విస్ బ్యాంక్ లో ఉన్న ఇండియన్ ఖాతాదారులను వికీలీక్స్ బయటపెట్టింది. 13 మంది భారతీయ ఖాతాదారుల లిస్టు బహిర్గతం చేసింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి, ఎంతమంది పేర్లను వికీలీక్స్ వెల్లడించింది? వాళ్ళ పేర్లేంటి? ఇలా ఈ రోజు చూసుకుంటే వికీలీక్స్ ఒక అద్భుతంగా చేసిందని చెప్పుకోవాలి. ఇండియాలో ఉన్న కుబేర్ల పేర్లు, బ్లాక్ మనీ దాచిపెట్టిన కుబేర్ల పేర్లు ఈ రోజు 13 మంది పేర్లు రిలీజ్ చేస్తుంది. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే రాజీవ్ గాంధీ పేరు కూడా ఉంది. 19,800 కోట్లు ఈయన స్టేట్ బ్యాంక్ లో దాచిపెట్టినట్టుగా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మిగతా 12 మంది చూసుకుంటే దాదాపు కాంగ్రెస్ నాయకులే దీంట్లో 70% ఉన్నారని చెప్పుకోవాలి. ఏ రాజా, అట్లాగే హర్షద్ మెహతా, అట్లాగే చిదంబరం కూడా దీంట్లో ఉన్నారు. అట్లాగే లాలూ ప్రసాద్ యాదవ్, జేడీ సింధియా, ఇంకా మిగతా వాళ్ళని చాలా చూసుకుంటే హర్షద్ మెహతా మాత్రం దాదాపు 1,35,000 కోట్ల 800 కోట్ల రూపాయలు స్విస్ బ్యాంక్ లో పెట్టినట్టుగా వికీలీక్స్ ఈ రోజు లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని ప్రజల్లోకి కూడా తీసుకురావాలని అందరికీ మీడియా వాళ్ళకు కూడా సంప్రదించడం జరిగింది. షీలా, రైట్, ధన్యవాదాలు కిషోర్ బాబు.